ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహాపరిశుద్ధమైన నామములో ప్రభువునందు ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రతిదినము మనం దేవుని మాటలు వినటం ద్వారా ఆధ్యాత్మికంగా మనం దేవునిలో బలపడటం మాత్రమే కాదు, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతనిచ్చి దేవుని వాక్య ప్రకారం నడవడానికి మనం పూనుకున్నప్పుడు దైవ కార్యాలు ఖచ్చితంగా మన జీవితాల్లో జరుగుతాయి. మరి ఈ దినమందు దేవుడు మనతో తెలియపరచాలనుకున్నటువంటి శ్రేష్టమైన మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని వాక్యంలో రాయబడి ఉంది. నమ్మిన ఎడల అంటే చాలా సందర్భాల్లో మనము నమ్మట్లేదని అర్థం, అంటే విశ్వాసం లేదని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటాడు. వాస్తవమే. దేవుని యొద్దకు వచ్చే మనము దేవుని నమ్మాలి. ఆయన ఉన్నాడనియు, తన్ను వెదక వారికి ఫలము అనుగ్రహించువాడనియు, దయచేవాడనియు నమ్మవలను కదా. మనం నమ్మకుండానే ఊరకనే ఆయన దగ్గరికి రాగానే, ఆయన సన్నిధికి రాగానే ఆయన కార్యాలు జరగాలని చూస్తాం, జరుగుతాయి. కానీ మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఆయన మాటల మీద ఆశ పెట్టుకుంటామో, అప్పుడు మన ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు, శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. కొన్ని విషయాల్లో మనకి అస్వస్థత గురైనప్పుడు, రోగములు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పే మాటకి మనం నిరుత్సాహపడిపోతాం. ఆ సమయంలో దేవుని మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండి, దేవుని మాటల మీద మనం ఆశ పెట్టుకొని, ఆ నమ్మికతో ఆయన సన్నిధిలో మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే తప్పకుండా మనకు దేవుడు డాక్టర్ల వల్ల కాంది పరమ డాక్టర్ అయిన ఆయనకు చేతవు గనుక, ఆయనకు సమస్తము సాధ్యమే గనుక మన జీవితాల్లో దేవుడు తప్పకుండా స్వస్థత కలిగిస్తాడు. కాకపోతే మన జీవితాల్లో నమ్మిక అనేది చాలా అవసరం. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏముందండి? దేవునికి చేతగాని దేవుడు. ఆయన గొప్పవాడు, శక్తి కలిగిన వాడు. భక్తుడు 147వ కీర్తనలో అద్భుతమైన మాట అంటాడు. 147:5లో, ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి నొందదగినవాడు. మన ప్రభువు గొప్పవాడు అని వ్రాయబడి, గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఎందుకు అవిశ్వాసాన్ని కలిగి ఉంటుందా? అపనమ్మిక ఎందుకు? ప్రభువుని అడగాలి, ప్రభువా నాకు అవిశ్వాసము లేకుండా సహాయం చేయనైనా, అపనమ్మిక లేకుండా సహాయం చేయనైనా. విశ్వాస జీవితానికి ఒక కీలకమైనటువంటి అంశము నమ్మిక, విశ్వాసము. అదేదో సామెత చెప్పినట్టు నేతి బీరకాయే కానీ దాంట్లో ఏమి లేదంట, నెయ్యి లేదు. అట్లా విశ్వాసులమే, కానీ విశ్వాసం లేకపోతే కష్టమే కదా. విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము, కానీ మనలో విశ్వాసం లేదనుకో, నమ్మిక లేదనుకో. కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా దేవుని మీద రవ్వంత విశ్వాసాన్ని కూడా కలిగి ఉంది. అందుకని ప్రభువారు అంటారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు అంటాడు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు, ఈ కొండను తీసుకుని వెళ్ళి ఎత్తి అవతల పడమంటే పడిపోయిద్దంట. అంటే విశ్వాసంలో ఉన్నటువంటి పవర్, శక్తి చూడండి. అందుకే మన ప్రభువు శక్తి కలిగిన వాడు, మన ప్రభువు గొప్పవాడు, మన శక్తికి మించిన కార్యాలు చేయగలడు. ఆయన కార్యాలు ఎవరి ద్వారా చేస్తాడు? మనుషుల ద్వారా, మన ద్వారానే. అబ్రహాం గురించి రాస్తూ, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా అంటాడు. అంటే అబ్రహాము దేవుని యందు ఉంచిన నమ్మికను బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో ఎంత స్నేహితుడిగా మారాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు దేవుని నమ్ము. ఆ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని కొరకు గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు నాదేముందిలయ్యా, నేను దీనస్థితిలో ఉన్నాను, నా ప్రార్థన చేయటమే రావట్లేదు అని నువ్వు అపనమ్మికతో చెప్పొద్దు, ఎప్పుడు కునిగిపోవద్దు. నీకు వచ్చిన ప్రార్థన ద్వారానే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా మొరపెట్టు, దేవా నాకు విశ్వాసాన్ని దయచేయండి అయ్యా, నాకు నమ్మికను దయచేయండి అయ్యా, నీ కృపలో నేను ఎదగాలయ్యా, శక్తికి మించిన కార్యాలు నా జీవితంలో చూడాలయ్యా, ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా, అద్భుత కార్యాలు చూడాలయ్యా అని దేవుణ్ణి గోజాడు, పెనుగులాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు. నీవు నమ్మినప్పుడు చేసే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో,
ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికి ఉన్నవని నమ్మిన ఎడల మీరు పొందుదురు అని వాక్యంలో రాయబడి ఉంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మికతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. మేము మాకు దొరికినవని నమ్మి ప్రార్థన చేయండి, తప్పకుండా అవి పొందుకుంటారని యేసుప్రభువారు చెబుతున్నారు. ఇప్పుడే నీ విశ్వాసాన్ని మరలా ప్రారంభించు నూతనముగా. దేవుణ్ణి అడుగు, దేవా నాకు విశ్వాసమును దయచేయని అన్నాడు. దేవుడు తప్పకుండా నేను విశ్వాసంతో నింపుతాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని రాయబడి ఉంది. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. అపనమ్మిక లేకుండా సహాయం చేయనని ప్రభువుని అడుగు. ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి నువ్వే సమయంలో ఈ మాటలు వింటున్న మోకాల్లోని ఒక్క నిమిషం ప్రభువుని అడుగు. నువ్వే పనిలో ఉంటున్న మనసులో ఒక మాట ప్రభువుని అడుగు. దేవా నాకు నమ్మిక దయచేయండి అయ్యా, నాకు విశ్వాసం దయచేయండి అయ్యా అని ప్రభువుని అడుగు. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక, అద్భుతములు జరిగించునుగాక, నీ విశ్వాసాన్ని ప్రభువు స్థిరపరచునుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, సర్వోన్నతుడా, ఎంతోమంది నేను నమ్ముకొని నీ మార్గాల్లో నడుస్తూ విశ్వాసం లేకుండా ఉన్నారు దేవా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని, విశ్వాసము లేని కారణము చేత, నమ్మిక లేని కారణం చేత భక్తి చేస్తున్నాను వాళ్ళ జీవితాల్లో ఫలాలను చూడలేకపోతున్నారయ్యా, గొప్ప గొప్ప కార్యాలు చూడలేకపోతున్నారు. నా ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మాకు విశ్వాసమును దయచేయండి, నీ బిడ్డలకు నమ్మికను దయచేయండి దేవా. ప్రతి ఒక్కరి విశ్వాసమును స్థిరపరచండి అయ్యా. నీ నామమును బట్టి వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చూడాలి ప్రభువా. ఈ మాటల ద్వారా వాళ్ళు ప్రోత్సహించబడి బలపరచబడి వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చూచి గొప్ప సాక్ష్యములు చెప్పేటట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వారి ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులన్నిటి నుంచి మీరు విడుదల కలిగించి బిడ్డల జీవితాల్లో సంతోషాన్ని కలుగు చేయండి, ఆనందాన్ని కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి. నీ కృపలో మీరే వర్ధల్ల చేయమని ఈ దినమంతా బిడ్డలకు తోడై ఉండి క్షేమమును, భద్రతను, ఆరోగ్యమును, నెమ్మదిని మీరు అనుగ్రహించి నీ కృపలో వర్ధల్ల చేయమని. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆయన అనారోగ్యంతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. క్షేమం లేకుండా బాధపడే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చూచేవాళ్ళు, గర్భఫలము కొరకు, సంతానం కొరకు ఎదురు చూచే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. పంట పొలాలు వేయడానికి సిద్ధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. కాలేజీలకు వెళ్ళే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వ్యాపారాల కొరకు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీ సన్నిధిలో కిడ్నీ సమస్యలతో బాధపడే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది ఏ సమస్యల చేత బాధపడుతున్నారో యేసు నామములో విడుదల కలిగించి సంపూర్ణ స్వస్థతను గురించి నీకు సాక్షులుగా నిలబెట్టి వారికి అనుగ్రహించిన రక్షణను మరణం వరకు నీ రాకడ వరకు కాపాడుకొని నీ కొరకు నీతి ఫలము ఫలించే కృప దయచేయమని. అనేకులు రక్షణ లేకుండా ఉన్నారు, వారికి రక్షణ మారు మనసును దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపరిచి బాప్తిస్సు లేని వారికి మారు మనసు బాప్తిస్ అనుభవాన్ని దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం కూడిన మనకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి దేవుని రాకడ పర్యంతరం సదాకాలం ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.